భోజనం పెట్టుకొని మీ భోజనం చేసేసేమంటే నేను భోజనం చేయలేదు. ఎవరో చేస్తుంటారు, అందుకే పెట్టాలి అని. సింపుల్ కదా. నాకు చెప్తున్నారు నీ బిజినెస్ అయిపోయింది, నీ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. నా బిజినెస్ నాకు తెలియకుండా స్టార్ట్ అయిపోయింది. నేను అడిగాను, సార్ మీరేం చెప్తున్నారు, నా బిజినెస్ నాకు తెలియకుండా స్టార్ట్ అయిపోయింది అంటున్నారు. అవును, అయితే ఎవరు చేశారు? ఎవరో చేస్తుంటారు కదా ఆటోమేటిక్గా. ఎవరు చేశారు? నువ్వే చేసావు. నేను మీరు ఐడియా ఏం చెప్తున్నానంటే, నా బిజినెస్ నాకు తెలియకుండా నేనే చేశాను. అవును, నీ బిజినెస్ నీకు తెలియకుండా నువ్వే చేశాను. సార్ నేను నమ్మట్లేదు, ఎందుకంటే చిన్న స్టూడెంట్ కాదు, 13 years ఎక్స్పీరియన్స్ తర్వాత వస్తున్నాను. మీరు అలాగా మనకి మోటివేట్ చేయదు, అలా చేయలేదు. మనసు మీరు కౌంటర్ కావాలంటే అడుగుతాం. కౌంటర్లో మీకు ధైర్యం లేదు కదా, విశ్వాసం లేదు కదా, కౌంటర్లో వెళ్ళి ఐడి ఇచ్చాను. బాబు ఈ ఐడిలో ఏమైనా బిజినెస్ ఉందని అతను చెప్తున్నాడు, ఉంది అని చెప్తున్నాడు. కౌంటర్ అతను ఉంది అని చెప్తున్నాడు. నేను సిద్ధార్థ గారిని చూశాను, అతను చూశాను. ఇతను ఏమో చెప్తున్నాడు, అతనే ఇతను చెప్తున్నాడు. ఏంటి చెప్పేసి సిద్ధార్థ గారి దగ్గర కూర్చున్నాను. వచ్చాను సార్, నేను అన్నాను సార్ సీరియస్గా చేయండి అని. నాకు సీరియస్ అవ్వదు. 20 days అనేది మీరు ఇలాగా ఇచ్చేది చెప్పండి, నేను చేసుకుంటాను. తర్వాత మీకు ట్రబుల్ ఏంటి? ఈ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది బాబు ఉన్నారు. ఎవరు ఉన్నారు? ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది మీ బిజినెస్? నీ బిజినెస్ చేస్తాను అని చెప్పేసి కంపెనీ జాయిన్ అయ్యావు కదా, ఆ రోజు నుంచి నీ బిజినెస్ స్టార్ట్ అయింది. నీ ఏ రోజు ప్రొడక్ట్ వాడావో, నేను బిజినెస్ చేస్తాను అని చెప్పేసి ఏ రోజు ప్రొడక్ట్ వాడావో ఆ రోజు నుంచి బిజినెస్ స్టార్ట్ అయింది. ఈ ప్రొడక్ట్ గురించి ఎప్పుడు నీ తెలిసిన వాళ్ళకి చెప్పావో ఆ రోజు నుంచి బిజినెస్ స్టార్ట్ అయింది. ఏ రోజు నీ తెలిసిన వాళ్ళని నీ ఇంట్లో పిలిపేసి ఆ డౌట్ క్లియర్ చేసేసి వాళ్ళకి ఈ బిజినెస్ గురించి చెప్పావో ఆ రోజు నీ బిజినెస్ స్టార్ట్ అయింది. నేను అనుకున్నాను, నేను మనసులో అనుకున్నాను, ఇది బెస్ట్ బిజినెస్. నా బిజినెస్ నాకు తెలియకుండా నేనే చేస్తాను, ఇది బెస్ట్ బిజినెస్. ఇప్పుడు ఇల్లు డౌట్ ఉంది నాకు. సిద్ధార్థ్ గారు అప్పుడు 6 lakhs చెక్ తీసుకొని వెళ్తున్నారు. సిద్ధార్థ్ గారు 6 lakhs చెక్ చూపిస్తున్నారు. నేను సార్ ఒక మాట చెప్పండి, మీరు ఇదే పని చేస్తారా? మీరు ఇంతేనా? నేను ఇంతేనా? ఇంత పని చేసే అది వచ్చిందా? ఇంత పని చేసే అని వచ్చింది. నేను అది చేస్తే నాకు అంతే వస్తుందా? నువ్వు అది చేస్తే నువ్వు అది వస్తుంది. నా మనసు అనుకున్నాను, ఇది బెస్ట్ బిజినెస్. ఇది బిజినెస్ బెస్ట్. మాక్సిమం ఏం చేయాలి? ప్రొడక్ట్ వాడాలి, తెలిసిన వాళ్ళకి ప్రొడక్ట్ గురించి చెప్పాలి. వాళ్ళు ప్రొడక్ట్ తీసుకుంటారు, వాళ్ళకి డౌట్ ఉంటుంది. ఫస్ట్ టైం తీసుకున్నారు, వాళ్ళని ఇంటికి పిలవాలి, సిద్ధార్థ్ గారిని పిలవాలి. సిద్ధార్థ్ గారు 100 చెప్పారు, మనకు చెక్ వస్తుంది. సిద్ధార్థ్ గారికి నా మనసులో ఏం జరుగుతుంది అని తెలిసిపోయింది. ఇది సిద్ధార్థ్ గారిని పిలవాలి, వాళ్ళ ముందు కూర్చోబెట్టాలి, సిద్ధార్థ్ గారు మీటింగ్ చేస్తారు, నా చెక్ వస్తుంది అని తెలిసిపోయింది. వాళ్ళేమో నాకు తెలిసిపోయారు, చూడు 10 మీటింగ్ చేస్తాను, 10 మీటింగ్ చేస్తాను. నేను మీటింగ్ ఎలా చేస్తున్నాను చూడాలి, తర్వాత నువ్వే చేయాలి. సరే నేనే చేస్తాను, నో ప్రాబ్లం అని చెప్పేసి అక్కడి నుంచి నా బిజినెస్ అలాగే స్టార్ట్ అయింది. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం కష్టమే, ఈజీగా. ఈ బిజినెస్ తెలిసిన వాళ్ళకి, స్ట్రేంజర్స్ కాదు, తెలిసిన వాళ్ళకి బాబు ఈ ప్రొడక్ట్ ఉంది, ఫీడ్బ్యాక్. అతన్ని ఎప్పుడైనా క్వశ్చన్ అవుతుంది, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నేను ఎందుకు చేస్తున్నావు అంటే ఈ కారణం కోసం నేను చేస్తున్నాను. 1 lakh people 2 lakh people ఈ కారణం కోసం చేస్తున్నారు, వాళ్ళు చేసి ఇది సాధించారు. నువ్వు కావాలంటే నువ్వు సాధించవచ్చు. సింపుల్. నేను చేస్తాను, వస్తే నాకు కూడా రా. నువ్వు వస్తేనే చేస్తాను, నువ్వు రాలేకపోతేనే చేస్తాను. వస్తే మంచిది, కలిసి చేయవచ్చు. రాకపోతే నేను మసిలీస్ లో వస్తాను కదా, అప్పుడు నువ్వు స్టార్ట్ చేసుకో, ఎప్పుడు కావాలి. సో దిస్ ఇస్ సింపుల్. సో ఇలాగే నా బిజినెస్ స్టార్ట్ అయింది. ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకొని నేను 3 months 4 months 5 months అయింది. అక్కడ సిద్ధార్థ్ గారు ఏం చెప్పారో అదే చేశాను. ప్రొడక్ట్ వాడాను, ఫ్రెండ్స్ ప్రొడక్ట్ ఇచ్చాను, వాళ్ళని మీటింగ్ స్టోరీ స్టార్ట్ చేశాను. విదిన్ 1.5 months నేను మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఫ్యూ మీటింగ్ అయిన తర్వాత సిద్ధార్థ్ గారికి ఫోన్లో ఇచ్చేస్తాను, స్పీకర్లో పెట్టేస్తాను. సిద్ధార్థ్ గారు అతను తెచ్చుకోలేదు పెట్టేస్తాను. తర్వాత నేనే సిద్ధార్థ్ గారికి తెచ్చుకోని చెప్పేస్తాను. 2-3 months లో నా ఫుల్ ఫ్లెజ్ మీటింగ్ స్టార్ట్ అయింది. నేను మీటింగ్ చేస్తున్నాను, ఇద్దరిని స్టార్ట్ అయింది. సారీ చెక్కు పెరిగింది.
చెక్ 5,000 వచ్చింది, 10,000 వచ్చింది, 15,000 వచ్చింది, 6-7 months అయింది, నియర్లీ 30,000 వరకు వచ్చింది. తర్వాత ఎంత పని చేస్తాను 30,000 పైన వెళ్ళట్లేదు. 30,000 తర్వాత 30,000 పైన వెళ్ళట్లేదు చెక్. 1 month 2 months చూసాను, అన్ని పని చేస్తున్నాను, ఎక్కువ మీటింగ్ చేస్తున్నాను, చెక్ పెరగదు. సిద్ధార్థ దగ్గర సిద్ధార్థకి ఫోన్ చేసి చెప్పాను, సార్ మాట్లాడాలి, ఎందుకంటే మీరు ఎలాగ చెప్తారో అలాగే చేస్తున్నాను, నా చెక్ పెరగట్లేదు. 35,000 వరకు ఏమో వచ్చింది, తర్వాత పెరగట్లేదు. సిద్ధార్థ రా చెప్తాం, ఆఫీస్కి వెళ్ళాను, కూర్చున్నాను, ఏం ప్రాబ్లం సార్, చెక్ పెరగట్లేదు, నేను పని చేస్తున్నాను, చెక్ పెరగట్లేదు. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా, ఇంట్రెస్టింగ్ క్వశ్చనా, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. వెరీ గుడ్. సిద్ధార్థ్ గారికి మనలాగా క్యాండిడేట్ చాలా మంది వచ్చి వెళ్తారు, ఏంటి నా చెక్ పెరగట్లేదు అని చెప్పేసి. సిద్ధార్థ్ గారు చెప్తున్నారు, నేను చెప్తాను ఎందుకు పెరగట్లేదు అని చెప్పేసి. హోమ్ మీటింగ్ చేస్తున్నావా? చేస్తున్నాను సార్. యోచన చేసి ఆన్సర్ హోమ్ మీటింగ్ చేస్తున్నావా? చేస్తున్నాను సార్. ఈ టీములో ఎన్ని లీడర్స్ ఉన్నారో ఆల్ టీవీకి హోమ్ మీటింగ్ చేస్తున్నారా? మీ లీడర్స్ ఆల్ టీవీకి హోమ్ మీటింగ్ చేస్తున్నారా? లేదు సార్ నేనే చేస్తున్నా, వాళ్ళు తీసుకొస్తారు, నేను చేస్తాను హోమ్ మీటింగ్. వాళ్ళు గెస్ట్ తీసుకొస్తారు, లేకపోతే నన్నే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు, అక్కడ హోమ్ మీటింగ్ జరుగుతుంది. ఓకే. ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నావా? ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నాను సార్. నీ డౌన్ లైన్స్ ఆల్ టీవీకి ప్రొడక్ట్ గురించి ఆడే మాట్లాడుతున్నారా? లేదు సార్ వాళ్ళందరూ తీసుకొస్తారు, నాకు కూడా నేను వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాను. సిస్టమ్ ట్రైనింగ్ చేస్తున్నావా? సిస్టమ్ ట్రైనింగ్ చేస్తున్నాం సార్. నీ డౌన్ లైన్స్ ఆల్ టీవీకి సిస్టమ్ ట్రైనింగ్ చేస్తున్నారా? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీ డౌన్ లైన్స్ ఆల్ టీవీకి సిస్టమ్ ట్రైనింగ్ చేస్తున్నారా? లేదు సార్ నేనే చేస్తున్నాను, వాళ్ళందరినీ కూర్చోబెడతారు, నేనే చేస్తాను. సిద్ధార్థ్ గారు ఉన్నారు, నాకు తెలిసిపోయింది ఇది 35,000 ఎందుకు 35,000 ఈ ఆన్సర్ ఇచ్చావు కదా, దట్ ఈస్ ద రీజన్ నీ 35,000 నుంచి ఎక్కువ వెళ్ళట్లేదు. నేను కన్ఫ్యూజ్ అవుతాను, పని అన్ని చేస్తున్నాను, పని ఏదో నేను చేయట్లేదు అని చెప్పలేదు. హోమ్ మీటింగ్ చేస్తున్నాను, డౌన్ టీవీకి సిస్టమ్ ట్రైనింగ్ చేస్తున్నాను, ప్రొడక్ట్ డెమో చేస్తున్నాను, సిఎండి చేస్తున్నాను, టీవీకి అన్ని చేస్తున్నాను. అతను అంటున్నాడు దిస్ ఇస్ ద రీజన్ నీ 35,000 నుంచి పైన వెళ్ళట్లేదు అంటున్నాడు. ఎలాగా సార్? ఎలాగంటే నువ్వు మీటింగ్ అనౌన్స్ చేస్తే ఒక రోజుకి 2 మీటింగ్ చేయొచ్చు టీంలో. అదే మీ టీం లీడర్స్ 10 మంది ఆ టీంకి 10 మీటింగ్ చేస్తే ఒక రోజులో మీ టీంలో 12 మీటింగ్ జరుగుతుంది. నువ్వు ఒకటే చేస్తే 2 మీటింగ్, మీ లీడర్ ఆ టీంకి మీటింగ్ చేస్తే 12 మీటింగ్స్. సిఎంటీలో అలాగే నువ్వు ఒకటే చేస్తే 2 సిఎంటీ, మీ టీంలో 10 మంది ఆ టీంకి వాళ్ళు మీటింగ్ చేస్తే పర్ డే 12 సిఎంటీస్. సో నంబర్ ఆఫ్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. ఎప్పుడు ఎక్కువ అవుతుంది? మీ టీంలో మీ లీడర్స్ ఇండిపెండెంట్ గా ఎప్పుడు పని స్టార్ట్ చేస్తారో అప్పుడు యాక్టివిటీ పెరుగుతుంది. యాక్టివిటీ పెరిగినప్పుడు వాళ్ళ చెప్పు పెరుగుతుంది, మీ చెప్పు పెరుగుతుంది. నువ్వే మీటింగ్ చేస్తున్నావు, పర్ మంత్ మోస్ట్లీ సిఎంటీ ఒకటి 10 సిఎంటీ చేస్తుంటావు, ఒక 20 హోమ్ మీటింగ్ చేస్తుంటావు, సిస్టమ్ ట్రైనింగ్ చేస్తుంటావు. ఇంత చేసి 35,000 తీసుకుంటున్నావు. ఇమాజిన్ చేయి, నువ్వు లాగే 10 మంది చేస్తే ఆడ చెక్ ఎంత ఉంటుంది, నువ్వు చెక్ ఎంత ఉంటుంది. అర్థమైందా? యాక్టివిటీ చేసిన లీడర్స్ ఉంటే చెక్ పెరుగుతుంది. సింపుల్, అది మన చేతిలో ఉంది, ఎవరి చేతిలో లేదు. నంబర్ ఆఫ్ పీపుల్ డూయింగ్ మోర్ యాక్టివిటీ విల్ ఇంక్రీజ్ ద చెక్. ఇట్ సింపుల్. ఒక ఇది చూపిస్తాను నేను, ఐ షో యూ. See, this is a simple formula. పెద్ద చెక్ కావాలంటే అర్థం చేసుకోండి. పెద్ద చెక్ ఇట్స్ అ వెరీ సింపుల్ ఫార్ములా. మాత్రం ఇది తెలుసుకుంటే మీరు పెద్ద చెక్ పెట్టుకోవచ్చు. పెద్ద చెక్ కావాలంటే పెద్ద టీవీ కావాలి, కరెక్టా? పెద్ద టీవీ కావాలంటే పెద్ద టీవీ కావాలి, కరెక్టా? పెద్ద టీం కావాలంటే ఆ టీంలో ఎక్కువ యాక్టివిటీ జరగాలి, కరెక్టా? ఆ యాక్టివిటీ చేయాలంటే చాలా మంది యాక్టివిటీ చేయని లీడర్స్ కావాలి, కరెక్టా? లీడర్స్ ఉంటే, ఇండివిజువల్ పనిచేసిన లీడర్స్ ఉంటే యాక్టివిటీ జరుగుతుంది. యాక్టివిటీ ఉంటే టీం పెద్దగా అవుతుంది. టీం పెద్దగా అవుతే
టీవీ దొరుకుతుంది, టీవీ వస్తే చెక్అప్, ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్. సో మీ టీంలో ఇప్పుడు 50,000 వర్క్ చేస్తున్నారు, మీ టీంలో 5 people ఇండివిజువల్ గా వర్క్ చేస్తున్నారంటే మీ చెక్ 1 lakh వెళ్ళాలంటే ఏం చేయాలి? 5 working people ఉన్నారు కదా, అలాగే ఇంకొకటి 5 తయారు చేయాలి. ఇండివిజువల్ వర్కర్స్, ఇండివిజువల్ లీడర్స్ ని తయారు చేయాలి. ఇండివిజువల్ లీడర్స్ ని తయారు చేస్తే అతను టీం ని చూసుకుని వెళ్తారు, యాక్టివిటీ ఎక్కువ చేస్తారు. వెస్టీజ్ లో ఎవరిని లీడర్ పిలుస్తాం? హూస్ ద లీడర్? ఎవరికి టీం ఉందో అతను లీడర్. వితౌట్ టీమ్ ఇస్ నాట్ లీడర్. అతనికి టీం ఉంటే అతను లీడర్. లీడర్ పని ఏంటి? బిజినెస్ బిల్డింగ్ యాక్టివిటీ లీడర్ పని. బిజినెస్ బిల్డింగ్ యాక్టివిటీ అంటే ఏంటి? బిజినెస్ కోసం ఎవరెవరు యాక్టివిటీ చేస్తారో వాళ్ళందరూ బిజినెస్ బిల్డర్స్. బిజినెస్ కి ఏమేమి యాక్టివిటీ చేయాలి? హోమ్ బిల్డింగ్ చేయాలి, సిఎండి చేయాలి, ప్రొడక్ట్ గురించి మాట్లాడాలి, సిస్టమ్ ట్రైనింగ్ చేయాలి. కరెక్టేనా? తెలుగు కరెక్టేనా? ఇది బిజినెస్ బిల్డర్ పని. యాజ్ అ వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్, యాజ్ అ వెస్టేజ్ లీడర్, యూ నీడ్ టు బికమ్ అ బిజినెస్ బిల్డర్. బిజినెస్ బిల్డర్ అంటే ఎవరు? నేను బిజినెస్ కోసం ఎవరెవరు యాక్టివిటీ చేస్తారో వాళ్ళందరూ బిజినెస్ బిల్డర్స్. అది ఒక పని. సెకండ్ వర్క్ ఏమంటే ఎక్కువ బిజినెస్ బిల్డర్స్ ని తయారు చేయాలి. టీంలో ఎక్కువ బిజినెస్ బిల్డర్ ని టీంలో తయారు చేయాలి. ఎంత ఎక్కువ బిజినెస్ బిల్డర్ ని మీరు తయారు చేస్తారో అంత పెద్ద చెక్. ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి, మీ చెక్ ఎంత పెద్దగా ఉండాలి అని మీరు డిసైడ్ చేయండి. అంత బిజినెస్ బిల్డర్ ని తయారు చేయండి. ఎంత బిజినెస్ లీడర్ ని ఇండివిజువల్లీ పనిచేయడం వాళ్ళని తయారు చేస్తారో అంతగా. ఇప్పుడు ఎవరు పెద్ద డబ్బు తీసుకుంటున్నారో ఆ టీంలో ఎన్ని మంది బిజినెస్ బిల్డర్స్ ఉన్నారని మీరే చూస్తారు. ఆ టీంలో అంతమంది ఉన్నారు, అందుకే అంత చెప్పారు. మీ టీంలో అంతమంది ఉంటే మీది అంతే చెప్పారు, మేమే ఎక్కువ చెప్పారు. సో చెక్ ఇంక్రీజ్ చేయండి. పెద్ద పెద్ద ఇది పెద్ద న్యూక్లియర్ సైన్స్ కాదు. చెక్ ఎక్కువ చేయాలా? ఈ రోజు 8 మంది లీడర్స్ ఉన్నారు, 10 మంది ఉన్నారు. నేను 10 people ఇంక్రీజ్ చేయాలి. 10 మంది నుంచి 20 people చేస్తే యాక్టివిటీ డబుల్ అవుతుంది, టీమ్ సైజు డబుల్ అవుతుంది, టీవీ డబుల్ అవుతుంది, చెక్ డబుల్ అవుతుంది. సో యాక్టివిటీ చేయని వాళ్ళని తయారు చేసుకోవాలి. ఇప్పుడు చెక్ పెరగడానికి ఎవరి చేతిలో ఉంది? చెక్ పెరగడానికి మన చేతిలో. ఇట్ ఇస్ నాట్ అబౌట్ కంపెనీ, ఇట్ ఇస్ నాట్ అబౌట్ అప్లై, ఇట్ ఇస్ నాట్ అబౌట్ ప్రొడక్ట్, ఇట్స్ అబౌట్ నా చేతిలో. నాకు 10 లక్షల చెక్ కావాలంటే నేను 10 లక్షల చెక్ చేసుకోవచ్చు నా చేతిలో. ఇది చేసుకొని ఫస్ట్ కార్ తీసుకున్నాను. న్యూ హోండా సిటీ అప్పుడు రిలీజ్ అవ్వలేదు. వన్ ఆఫ్ ద ఫస్ట్ కార్స్ హోండా సిటీ తీసుకున్నాను. తర్వాత ఈ బాట ఆడి ఫర్ 65 lakhs అండ్ ఎంజీ ఫర్ 23 lakhs. తర్వాత కొత్త ఎంజీ వచ్చింది 30 lakhs కి. ఇది చూడటానికి మంచిది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. చూడండి, వెస్టీజ్ లో పనిచేయడంలో ఆ మనీ పవర్ ఉంది కదా, దట్ ఇస్ లైక్ మీరు ఊహించడానికి అది అంత పవర్. సో ఇదన్నీ పని వెస్టీజ్ చెక్స్ లో చేసుకోవచ్చు. వెస్టీజ్ లో మంచిగా మీరు నెంబర్ ఆఫ్ లీడర్స్ తెలుసుకొని వెళ్తే మీరు డబ్బులో ఏం కావాలో అదన్నీ చేసుకోవచ్చు. దట్ ఇస్ అ పవర్ ఆఫ్ వెస్టీజ్. దాని సెకండ్ హైయెస్ట్ చెక్ 41,91,000 rupees. దట్ ఇస్ ద second highest check for month. Highest check for month is Babu. Tell down. Second highest check for month is 47,47,000 rupees is per month highest check. నేను ఇప్పుడు ఇది ఎలాగ 75 lakhs కి తీసుకోవాలి అని అనుకుంటున్నాను. 46 lakh నుంచి 75 lakh ఎలా వెళ్ళాలి? నంబర్ ఆఫ్ లీడర్షిప్ పెరగాలి, అంతే. నంబర్ ఆఫ్ లీడర్షిప్ పెరిగితే 46 నుంచి 75 అవుతుంది. 75 నుంచి 1 crore కావాలంటే అగైన్ లీడర్షిప్ పెరగాలి. సో చెక్ ఎక్కువ చేయాలంటే నంబర్ ఆఫ్ లీడర్స్ మీ టీంలో పెరగాలి. సో యాజ్ అ లీడర్ మన పని ఏమంటే కంటిన్యూస్లీ మన లీడర్ తయారు చేయాలి. కంటిన్యూస్లీ మన డిస్ట్రిబ్యూటర్ ని అతను ఇండివిజువల్ గా పని చేయడానికి తయారు చేయాలి. దట్ ఈస్ అవర్. ఒక వారి టీం అయిన తర్వాత మన పని ఏమంటే
కొత్త కొత్త లీడర్ని తయారు చేయటమే మన పని. వితౌట్ బ్రేక్ వాళ్ళు కొత్త లీడర్ తయారవుతారు, వాళ్ళు డబ్బు సంపాదిస్తారు, వాళ్ళు ముందెళ్ళి వాళ్ళు కొత్త లీడర్ తయారు పంపిస్తారు. దిస్ ఇస్ సైకిల్, దిస్ హౌ దిస్ ఇస్ వర్క్. ఓకే బాబు, నెక్స్ట్ టైం ఇది ఎందుకు వచ్చారు? ఓకే నెక్స్ట్ సి బిజినెస్ లో ఇవన్నీ చేయనప్పుడు నాకు ఈ బిజినెస్ లో నెక్స్ట్ ఈ బిజినెస్ లో ఉన్నప్పుడు ఇనిషియలీ ఈ బిజినెస్ లో ఉండటానికి తక్కువ రీజన్, వెళ్ళటానికి ఎక్కువ రీజన్, బయట వెళ్ళటానికి వదిలేయటానికి ఎక్కువ రీజన్. ఎందుకంటే నేను వచ్చింది మంచిగా 5 స్టార్ లైఫ్ నుంచి వచ్చాను. ఇక్కడ వచ్చేసి బస్సులో ట్రావెల్ చేయాలి, స్కూటర్లో ట్రావెల్ చేయాలి, చిన్న చిన్న హోటల్లో ఉండాలి. దాట్ ఇస్ వన్ థింగ్. ఎందుకంటే డబ్బు లేదు, చిన్న టీము చిన్న డబ్బు, చిన్న టీము చిన్న వాల్యూము చిన్న చెక్, తక్కువ మంది లీడర్స్. సింపుల్. అదే అది బిజినెస్ స్టార్ట్ చేయనప్పుడు బిజినెస్ ఉంటుంది, ఏం లేదు. బిజినెస్ స్టార్ట్ చేయనప్పుడు సింపుల్, లీడర్స్ ఉండరు. లీడర్స్ లేకపోతే యాక్టివిటీ చిన్న యాక్టివిటీ ఉంటుంది, చిన్న యాక్టివిటీకి చిన్న టీం ఉంటుంది, చిన్న టీంకి చిన్న టీవీ చిన్న చెక్. సింపుల్ సార్. సో ఇనిషియలీ ఒకటి డబ్బు రావట్లేదు, 30,000 32,000 వస్తుంది. అగైన్ అక్కడి నుంచి కంపెనీ నుంచి ఫోన్ వస్తుంది, ఇది మన పాత కంపెనీ నుంచి ఫోన్ వస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు, ఫస్ట్ వెళ్తున్నావు అంట, చిన్న హోటల్ ఎవరో చూశారంట, నువ్వు ఏం చేస్తున్నావు, ఇప్పుడు వచ్చేసి నేను 2 lakhs నుంచి స్టార్ట్ చేద్దాము, మీరు అదే లైఫ్ ఇస్తాము, అదే కార్ ఇస్తాము, అదే రెంట్ ఇస్తాము అంటున్నాను. సో ఇట్ ఈస్ డిఫికల్ట్. ఒకటే నాకు ఏం లేకపోతే నాకేం లేదు, ఇదే చేయాలి అని చెప్పేసి చేయొచ్చు. అక్కడి నుంచి ఎవరో పిలుస్తున్నారు, 2 lakhs ఇస్తాం రా అని చెప్పేసి, పని చేసుకో, నేను ఎంప్లాయ్మెంట్ చేసుకో అని చెప్పేసి, అది ఇంకూ కష్టం అవుతుంది. సో ఇనిషియలీ ఇక్కడ ఉండటానికి తక్కువ రీజన్స్. ఎందుకంటే వస్తాను అంటారు, రాదు. తీసుకుంటాను అంటారు, తీసుకోరు. జాయిన్ అవుతాను అంటారు, జాయిన్ అవ్వాలి. మీటింగ్ వస్తాను అంటారు, రాదు. హోమ్ మీటింగ్ వస్తాను అంటారు, రాదు. సీటింగ్ వస్తానంటారు, రాదు. హోమ్ మీటింగ్ ఏమైనా గెస్ట్ తీసుకొస్తానంటారు, తీసుకురాదు. ఇనిషియల్. సో దిస్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. సో నేను ఈ డిఫికల్ట్ ఫేజ్ లో ఐ వెంట్ త్రూ ద డిఫికల్ట్ ఫేజ్. స్టార్టింగ్ లో ఏం జరుగుతుంది, ఎలాగా అని చెప్పేసి. ఓన్లీ థింగ్ ఇస్ నాకు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏమంటే అన్ని లీడర్స్ కి జీవనం ఇలాగే అయింది. స్టార్టింగ్ లో అన్ని లీడర్స్ కి జీవనం ఫస్ట్ డిఫికల్ట్, చాలా డిఫికల్ట్. ఎందుకంటే టీం చిన్నవాడు, అతను కంటిన్యూస్లీ వర్క్ చేసి టీం పెడుతుంది, టీం సెన్స్ పెడుతుంది, టీవీ పెడుతుంది, చెప్తుంది. సింపుల్. సో అన్ని లీడర్స్ కి లైఫ్ సైకిల్ ఇలాగే. నాకు తెలుసు అన్ని లీడర్స్ కి లైఫ్ సైకిల్ ఇలాగే ఉంటుంది. ఇది టెంపరీ ఫేజ్. వర్క్ కంటిన్యూ చేస్తే ఇది టెంపరీ ఫేజ్. వర్క్ ఆపేస్తే ఇది పర్మనెంట్ ఫేజ్. వర్క్ ఆపేస్తే పర్మనెంట్, కంటిన్యూస్ గా పని చేసుకొని ఉంటే ఇది టెంపరీ ఫేజ్. ఈ ఫేజ్ అయిపోతుంది. అన్ని లీడర్లు ఈ జర్నీ చేశారు. ఈ జర్నీ చేయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. నువ్వు ఈ జర్నీ చేస్తే నువ్వు ఒక రోజు మంచి పొజిషన్ లో ఉంటారు. నేను ఒక మంచి పని ఏం చేశానంటే, ఈ బిజినెస్ లో వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేశానంటే, నేను సిద్ధార్థ్ గారిని అన్ని చూసి ఒక పని చేశాను. ఏమంటే ఆ రోజు నేను కూర్చొని మనసులో డిసైడ్ చేశాను. ఆ రోజు ఆలోచన చేయలేదు, ఈ బిజినెస్ చేస్తే నాకు ఇదవుతుంది, అదవచ్చు ఆలోచన చేయలేదు. నేను డిసైడ్ చేశాను మనసులో ఏం డిసైడ్ చేశానంటే, ఎలాగా సిద్ధార్థ్ గారి లైఫ్ మారిందో అలాగే ఈ బిజినెస్ నుంచి నా లైఫ్ లో మార్చుకుంటాను. డిసైడ్. ఎలాగా తెలీదు, బిజినెస్ గురించి తెలీదు, ప్రొడక్ట్ గురించి తెలీదు, ఏం తెలీదు. ఇతను అయింది కదా, నేను చేసుకుంటాను. ఇతనికి అదే ప్రొడక్ట్ కదా, నాకు అదే ప్రొడక్ట్. ఇతనికి అదే మార్కెటింగ్ ప్లాన్, నాకు అదే మార్కెటింగ్ ప్లాన్. ఇతనికి అదే కంపెనీ, నాకు అదే కంపెనీ. ఇప్పుడు అది ఏంటి, ఇతను ఏం చేస్తున్నాడో అదే నేను చేయాలి. ఇతను ఏం చేస్తున్నాడో అదే నేను చేస్తే నేను ఇతనిలాగే శ్రీరామ్ సంపాదించవచ్చు. సో ఆ రోజు నేను డిసైడ్ చేశాను, లైఫ్ నా ఫ్యామిలీ లైఫ్ మారుస్తాను, నా లైఫ్ మారుస్తాను. ఇది డిసైడ్ చేసిన తర్వాత మైండ్ స్టార్ట్ అయింది, ఎలా చేయాలి. ఆలోచన చేస్తే రాదు, ఎలా చేయాలి. డిసైడ్ చేస్తే మాత్రం వస్తుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, ఈ రోజు మీరందరూ డిసైడ్ చేయాలి. నేను లైఫ్ మారుస్తాను. అంతమంది ఇప్పుడు నిన్న చూస్తుంటారు, చాలా మంది టెస్టిమోనియల్ చూస్తుంటారు.
నేను 25,000, 30,000, 40,000, 50,000, 10 lakhs అని చెప్పేసి మీరు అక్కడ కూర్చొని డిసైడ్ చేయాలి. నేను ఒక రోజు వచ్చేసి ఇక్కడ చెప్తాను, నేను ఒక రోజు వచ్చేసి ఇక్కడ చెప్తానని చెప్పేసి, సో దాట్ యూ నీడ్ టు డిసైడ్. డిసైడ్ చేయడానికి విశ్వాసం కావాలి. డిసైడ్ చేయడానికి ఒక బ్రిడ్జ్ ఉంది, కొత్త బ్రిడ్జ్. నేను ఎంత డిసైడ్ చేస్తాను. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నారు, వాళ్ళని చూసేసి విశ్వాసం వస్తుంది. వాళ్ళని క్రాస్ చేస్తుంటే నేను క్రాస్ చేస్తాను. కరెక్ట్ లేదు? అలాగే డిసైడ్ చేసి విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? స్టేజ్ వచ్చి చెప్తారు కదా నా లైఫ్ మారింది అని చెప్పేసి, వాళ్ళని చూసి మీకు విశ్వాసం రావాలి. అతన్ని మారిందంటే నేను మార్చుకుంటాను. అతని చెల్లెలు ఫారిన్ వెళ్ళారంటే నా చెల్లెలు ఫారిన్ వెళ్తారు. ఈ విశ్వాసం ఆయన చూసి రావాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. గుడ్ డ్రీమ్స్ ఆఫ్ మోటివేషన్, బిగ్ లర్నింగ్ ఇస్ అదే. పెద్ద లర్నింగ్ నాకు ఈ బిజినెస్ లేదంటే స్టార్టింగ్ లో ఈ బిజినెస్ ని వదిలేకూడదు. స్టార్టింగ్ లో కష్టం అని చెప్పేసి వదిలేదు. ఈ బిజినెస్ కష్టం కాదు. ఈ బిజినెస్ కష్టం ఎలా అవుతుంది? మీ పక్కన ఎవరు కూర్చున్నారు, అతన్ని ఎవ్రీ మంత్ చెక్ పెరుగుతుంది, అతని టీమ్ సైజ్ పెరుగుతుంది. మీరెందుకు అనుకుంటున్నారు నా చెక్ పెరగట్లేదు, నా టీమ్ సైజ్? సేమ్ బిజినెస్. ఏం కారణం ఉంటుంది? అతని బిజినెస్ నేర్చుకొని చేస్తున్నారు, మీరు స్టిల్ ఆలోచన చేస్తున్నారు. సేమ్ ప్రొడక్ట్, సేమ్ ఎవ్రీథింగ్. ఒక అతనికి ఈజీ, ఒక అతనికి కష్టం ఎలా అవుతుంది? ఒక క్లాస్ ఉంది, 30 people స్టూడెంట్స్ ఉంటారు.